మనం యూజువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఏదైనా సిస్టమ్ బిల్డ్ చేస్తాము. కానీ ఈ సిట్యుయేషన్‌లో క్లయింట్ వచ్చేసి యూఎస్ మిలిటరీ అండ్ కంపెనీ వచ్చేసి ఆంథ్రోపిక్. యూఎస్ మిలిటరీ వాళ్ళు ఏమంటున్నారు? మాకు మీ టెక్ కంప్లీట్‌లీ కావాలి. వితౌట్ ఎనీ లిమిటేషన్స్ మాకు కావాలి అని అంటున్నారు. ట్రంప్ ఏమో చక్కగా గట్టిగా అందరికీ చెప్పారు. ఆంథ్రోపిక్ ఆపేయండి, వాడకండి అని చెప్పి ట్రంప్ అయితే డిక్లరేషన్ చేసేసారు. ఈ డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళెవరో ఉంటారు గదా! ఆయనైతే వచ్చి ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు ఆంథ్రోపిక్‌కి. ఏంటి? నేషనల్ సెక్యూరిటీ సప్లై చైన్ రిస్క్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారనమాట. యూజువల్లీ అమెరికన్ కంపెనీస్‌కి ఆ ట్యాగ్‌లైన్ ఇవ్వరు. బయట కంపెనీస్‌కి ఇస్తారు వీళ్ళు. కానీ ఫస్ట్ టైమ్ అనుకుంటా ఒక అమెరికన్ కంపెనీకి వాళ్ళ ట్యాగ్‌లైన్ ఇవ్వటం. సో దీనివల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ ఇస్ ఇప్పుడు కోడ్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ సెపరేట్ అని కాదు. ఇప్పుడు మనం కోడ్ మనం బిల్డ్ చేస్తున్నా, టెస్ట్ చేస్తున్నా హౌ ఇస్ దిస్ యూజ్‌ఫుల్ టు ద బిజినెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అవ్వాలి. అది మీరు ప్రొవైడ్ చెయ్యాలి. చెయ్యకపోతే మిమ్మల్ని కట్ ఆఫ్ చేసేస్తాం. అండ్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎట్లా అంటే 200 బిలియనో, మిలియనో ఎంతో చాలా భారీ అమౌంట్ తీసుకొని ఉండుంటారు. యూఎస్ఏ వెనెన్సులా ఆపరేషన్ ఒకటి చేసింది కదా! అదే వెనెన్సులా లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేశారు కదా! వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ ఒకటి చేసి అది ఏఐ యూజ్ చేసి చేశారట. అంటే ఆ టాక్ ఒకటుంది. సో దట్ ఈస్ అమేజింగ్. అంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా సానిక్ వేవ్స్‌ని పంపించి ఏఐ యూజ్ చేసి అంత అమేజింగ్ ఆపరేషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఆంథ్రోపిక్ అని చెప్పి ఈ కంపెనీ ఉంది. ఆంథ్రోపిక్ వాళ్ళ ఏఐ మోడల్ ఏంటి అంటే క్లాడ్. సో ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు సమ్‌హౌ దే కట్ ఎ డీల్ విత్ ద మిలిటరీ. సో పెంటగన్‌లో గాని యూఎస్‌లో పెంటగన్ గాని, మిలిటరీ ఆపరేషన్స్ గాని, ఏదైనా వెపన్స్‌కి సంబంధించి గాని, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ దీనికి సంబంధించి వీళ్ళందరూ దే ఆర్ యూజింగ్ ఆంథ్రోపిక్ అంటే క్లౌడ్ యూజ్ చేస్తున్నారనమాట. అంటే ఇటు చాలా అంటే యూజువల్లీ గవర్నమెంట్ చాలా స్లోగా మారుతది. తొందరగా టెక్నాలజీ చేంజ్ చేయదు అన్న ఇంప్రెషన్ మనకుంటది గదా! బట్ వాళ్ళు ఏఐకి మూవ్ అయ్యి దే ఆర్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వాళ్ళు మాత్రం బాగానే యూజ్ చేస్తున్నారు టెక్నాలజీని, ఏఐని యూజ్ చేసుకొని. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్‌కిను, పెంటగన్‌కి పట్టలేదు. యూజువల్లీ ఏదైనా డీల్ సైన్ చేసేటప్పుడు 2 పార్టీలు కొన్ని టర్మ్స్‌కి అగ్రీ అయితాయి గదా! అగ్రీ అవ్వకుండా డీల్ ఎవరు సైన్ చేయరు కదా! సో, అగ్రీ అయ్యే మొత్తం పెంటగన్ అంతా డీల్ సైన్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఎట్లా అంటే మాకింకా కొన్ని 2 పాయింట్స్ 98% యూజ్ కేసెస్ అయితే కవర్ అయినియంట. కానీ ఇంకా 2 యూజ్ కేసెస్ అంటే 2 ఆర్ 3 2 యూజ్ కేసెస్ మెయిన్‌లీ ఆయన చెప్పేది. 2 యూజ్ కేసెస్ కవర్ అవ్వట్లేదు. మాకది కూడా డిమాండ్ చేసి మాకది కావాలి అంటున్నారు. ఈ ఆంథ్రోపిక్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద క్లారిటీగా ఆన్సర్ ఏం చెప్పట్లేదు. కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని బట్టి ఏం అర్థమవుతుందంటే మేము ఎగ్జిట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాము. మేము చాలా మాట్లాడుకుంటున్నాం కానీ, ఆ మాటలు మాకు ఓకే అనిపించట్లేదు అని చెప్పి ఈ ఆంథ్రోపిక్ సీఈఓ చెప్తున్నారనమాట. ఆ 2 యూజ్ కేసెస్ ఏంటి అంటే ఒకటొచ్చేసి డొమెస్టిక్ మాస్ సర్వేలెన్స్. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి గదా! ఈ ప్రైవేట్ కంపెనీస్ డేటా అంటే డేటా బ్రోకర్ లాగా మధ్యలో ఉంటారు గదా! కొంతమంది డేటాను అటు ఇటు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నా ఇదొక డేటా పాయింట్ వాళ్ళకి. మీరు తర్వాత రేపు ఒక రెస్టారెంట్ గురించి ఎతుకుతున్న ఒక డేటా పాయింట్. ఇది మనకి చాలా లో లెవెల్ అనమాట. కానీ ఇంకా కొంచెం హై లెవెల్‌లో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే డేటా కలెక్ట్ చేస్తాయో, ఆ డేటా సర్వేలెన్స్ అంతా మాకు కావాలి అని చెప్పి అంటున్నారు. ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ క్లౌడ్ సిస్టమ్ డిప్లాయ్ చేసే ముందు కొన్ని గార్డ్ రైల్స్ అన్నవి రాసుకున్నారు. అంటే ఏంటంటే, ఓ సెక్యూరిటీ సిస్టమ్ లాగా కొన్ని గేట్ కీపర్స్ లాగా పెట్టుకున్నారు. గార్డ్ రైల్స్ రాసుకున్నారనమాట. సో, ఇప్పుడు వాళ్ళు పెంటగన్ వాళ్ళేమంటున్నారు, లేదు లేదు మాకు కావాలి యాక్సెస్ మరి మాకిచ్చేయండి. అంటే మేము లీగల్ పర్పస్ గానే వాడుకుంటాము. ఇల్లీగల్‌గా ఏం వాడము. మేము లీగల్ పర్పసెస్ గానే వాడుకుంటాము ఇవ్వండి అని. తర్వాత సెకండ్ యూజ్ కేస్ ఏంటి? మీరు కోడ్ డిప్లాయ్ చేసేయండి. మాకు ఫుల్లీ అటానమస్ వెపన్స్ డిజైనింగ్ కావాలి అని చెప్పి. ఈయనేమంటారు ఆంథ్రోపిక్ వాళ్ళేమంటున్నారు, అలా ట్రాన్స్‌ఫార్మర్స్‌ని మనం బిల్డ్ చేసేయలేం బాబు. అలా ట్రాన్స్‌ఫార్మర్స్‌ని మీరు బిల్డ్ చేయడం ఏంటి? ఏఐ ఇంకా మనం నమ్మలేము. ఇదెవరు చెప్తున్నారో తెలుసా? ఏఐని ఇంకా నమ్మలేము అన్నది. ఆంథ్రోపిక్ సీఈఓ చెప్తున్నారు. ఇంకా నమ్మలేము. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఎ పాయింట్ వేర్ వి కెన్ ట్రస్ట్ కంప్లీట్‌లీ, బ్లైండ్‌లీ అండ్ క్రియేట్ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ వెపన్స్. ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ అన్నది ఉండాలి. ఒక హ్యూమన్ అన్నవాళ్ళు అక్కడ నుంచొని దాన్ని చూడాలి అని ఈయన చెప్తున్నారనమాట. సో, ఇలా ఇప్పుడు బేసికల్లీ ఈ పెంటగన్ వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఒక ట్రాన్స్‌ఫార్మర్ మూవీని చూసారు కదా! ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఒకటి బిల్డ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారనమాట వాళ్ళు. ఒక రోబోకాప్, ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఇట్లా ఎళ్లి ఎనిమి దాంట్లోకెళ్ళి శుభ్రంగా వాళ్ళే కిల్ చేసేయటానికి అని చెప్పి దానికి ఈయన ఒప్పుకోవట్ల. సో, ఈ 2 యూజ్ కేసెస్ ఒప్పుకోవట్లేదనమాట. సో, వీళ్ళిద్దరికీ ఇట్లా ఆల్టర్‌కేషన్ ఇట్లాగా జరుగుతున్నప్పుడు ఇలా ఇలాగా
జరుగుతున్నప్పుడు పెంటగన్ ఆంథ్రోపిక్‌కి ఒక డెడ్‌లైన్ ఇచ్చింది. ఆ డెడ్‌లైన్ గనక మీరు దాటితే దెన్ వి విల్ గో ఫర్ సంథింగ్. సో ఇంకొక ఇంటర్వ్యూలో ఒక ఆమె ఏం చెప్పింది, మేము గ్రాక్ వైపు మూవ్ అవుతామేమో, అంటే దాని కాంపిటీటర్ గ్రాక్ వైపు వెళ్తామేమో అన్నట్టు ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్‌గా న్యూస్ ఏమొస్తుంది, సామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ ఆయన ఉన్నారు కదా, సామ్ ఆల్ట్‌మన్ ఆయన దూరిపోయి మీకు ఈ 2 యూజ్ కేసెస్ మేము ఇస్తాము, మాతో సైన్ చేయండి, సంథింగ్ ఏదో డీల్ కుదిరిచ్చేసుకున్నాడు. ఆంథ్రోపిక్ వాళ్ళు దే ఆర్ లైక్ రెడీ టు ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ద పెంటగన్, ఇది ఏంటి, అవుట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. సామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ వస్తుంది, ఇప్పుడు ఆంథ్రోపిక్ వెళ్ళిపోతుంది, ఓపెన్ ఏఐ వాళ్ళు వస్తున్నారు. ఈయన ఏమంటున్నారు, ఆంథ్రోపిక్ ఏదైతే మీకు ఇస్తుందో మేము అవన్నీ ఇస్తాము, ప్లస్ మీరు అడిగినట్టు మేము ఇది కూడా ఇస్తాము అని చెప్పి ఆయన ట్విట్టర్లో వేశారు. కానీ ఆయన ట్విట్టర్లో ఎట్లా రాశారు, ఈ 2 రెస్ట్రిక్షన్స్ మాత్రం మేము పెట్టాము, పెంటగన్ స్టిల్ అగ్రీ అయ్యింది ఆ 2 రెస్ట్రిక్షన్స్‌కి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చదివాను. సో ఇప్పుడు ఏంటంటే చాలా న్యూస్‌లు అటు ఇటు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఏ లెవెల్‌లో ఇంపాక్ట్ అవుతుంది అన్నది. ఇప్పుడు యూఎస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అన్నది లైక్ హెవీ హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ కదా ఏవైనా. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా క్యూఏ ఇలాంటి అట్లో ఉన్నా, లేకుంటే ఈ కన్సల్టింగ్స్ ఉంటాయి కదా, లేయర్ బై లేయర్ కన్సల్టింగ్ ఎందుకంటే డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి వర్క్ చేయం కానీ కన్సల్టెంట్స్‌ని తెచ్చుకుంటారు కదా గవర్నమెంట్. సో ఇలాంటి దాంట్లో మీరు ఉంటే లెర్న్ హౌ దిస్ ఇస్ గెటింగ్ ఇంపాక్టెడ్, అంటే ఎంత భయంకరంగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకోండి. అండ్ మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు ఆటోమేషన్ని ఏఐ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆటోమేషన్‌లో అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లా ఉంది, అసలు ఆటోమేషనే అవసరం లేదు, డైరెక్ట్‌గా ఏఐ యూజ్ చేసి మొత్తం బిల్డ్ చేసేయొచ్చు అన్నట్టు ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ఏఐ. సో మీరు ఏఐ నేర్చుకోండి. ఇప్పుడు ఏ ఆటోమేషన్ టూల్స్ మీరు మెసేజ్‌లు పెడుతున్నారు కదా, ప్లే రైట్ నేర్చుకోనా, సెలీనియం నేర్చుకోనా, ఏం నేర్చుకోను అని చెప్పి ప్లీజ్ టూల్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. నేర్చుకోవటం కాదు, టూల్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ. ఎటువైపు వెళ్తుంది అని చెప్పి. చాలా జాబ్స్ ఇప్పటికే చాలా రిస్కీ పొజిషన్‌లో పడుతున్నాయి. గవర్నమెంట్ కూడా మూవ్ అవుతుంది అంటే towards AI, you have to see that in future everything will move towards AI. Okay, so I just wanted to share with you Pentagon and Anthropic and OpenAI గొడవ ఏం జరుగుతుంది అన్నది. ఏంటి అంటే, ఒకళ్ళు ఎథికల్ ఇష్యూస్ మూలంగా మేము కంపల్ కాలేము అని చెప్పి మూవ్ అవుట్ అయిపోయారు. ఇంకోళ్ళేమో లేదు గవర్నమెంట్ మాకు ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టింది అని. బట్ నాకు తెలిసి బేసికల్లీ ఏమవుతుందంటే, నిజం చెప్పాలంటే బిగ్ బుల్లీ, ఒక బుల్లీ ఉంటే బుల్లీ ఏమన్నా అడిగితే ఇవ్వాల్సిందే. ఎందుకంటే బుల్లీ విల్ టేక్ ఇట్ సమ్‌హౌ, ఇఫ్ నాట్ యూ త్రూ సమ్‌వన్. సో ఆంథ్రోపిక్ ఈజ్ నాట్ ఈల్డింగ్. మరి వాళ్ళు ఏమన్నా బిహైండ్ ద డోర్ ఏమన్నా డీల్ చేస్తారా ఏంటి అన్నది మనకి తెలీదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిప్లొమసీ కదా, సో మనకి తెలీదు. కానీ ఇప్పుడైతే టాక్స్ ఏమున్నాయంటే ఆంథ్రోపిక్ వెళ్ళిపోతుంది. బట్ క్లాడ్ ఈజ్ లైక్ అమేజింగ్ సిస్టమ్. చాలా ఓపెన్ అయ్యి కూడా ఓకే, కానీ క్లాడ్ అయితే అసలు ఆంథ్రోపిక్ ఈజ్ లైక్ వెరీ అమేజింగ్. నేను అసలు ఒక 2 సినారియోస్‌లో యూజ్ చేశాను. నాకైతే వావ్ అనిపించింది. అంత మంచి కాంటెక్స్ట్ ఇస్తే మాత్రం మంచిగా డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది నాకైతే నా టెస్ట్ కేసెస్ వితౌట్ మిస్సింగ్ ఎనీ సినారియోస్. సో ఐ లైక్ దట్. అండ్ ఓపెన్ అన్నీ ఒకటే చేస్తేలే కానీ ఐల్ డూ అనదర్ వీడియో ఫర్ యూ గైస్. ఓకే, చలో మరి బాయ్.